హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2026లో మోస్ట్ ఎంటర్టైనింగ్ సిరీస్ ఆన్ గోయింగ్ లో ఉంది. ఆల్రెడీ 2 T20 మ్యాచెస్ అయిపోయాయి. 2 మ్యాచెస్లోనూ ఒకటే రిజల్ట్, ఇండియా డామినేషన్. ఇప్పుడు థర్డ్ T20 వెన్యూ వచ్చేసి గువాహటి. ఇండియాకి ఈ సిరీస్ ఆల్రెడీ పాకెట్ లో ఉంది, కానీ న్యూజిలాండ్ కి ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యాచ్. ఫ్రెండ్స్, ఫస్ట్ 2 మ్యాచెస్ లో న్యూజిలాండ్ చెప్పాల్సిన విషయం ఒకటే, రన్స్ చేశారు కానీ సరిపోలేదు. ఒక మ్యాచ్ లో 190, ఇంకొక మ్యాచ్ లో 208 రన్స్. నార్మల్ గా ఈ స్కోర్స్ విన్ కి చాలు, కానీ ఆపోజిట్ టీం ఇండియా అయితే స్టోరీ వేరు. సెకండ్ T20లో ఇండియా చేస్ చూశాక క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 209 చేస్ లో ఇద్దరు ఓపెనర్స్ ఎర్లీగా అవుట్ అయ్యారు. నంబర్ 1 ర్యాంక్డ్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ గోల్డెన్ డక్. అప్పుడు కూడా ఇండియా ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. ఇషాన్ కిషన్ ఎంట్రీతో మ్యాచ్ డైరెక్షనే మారిపోయింది. జస్ట్ 21 బాల్స్ లో 50, అది ప్యూర్ కార్నేజ్ పర్ఫార్మ్. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. 23 బాల్స్ లో 50 ట్రేడ్ మార్క్స్ స్కైసార్స్ ఆడారు. లాస్ట్ లో శివం దూబై కామియో. 18 బాల్స్ లో 36 నాట్అవుట్. ఇండియా టార్గెట్ ని 28 బాల్స్ రిమైనింగ్ ఉండగానే ఫినిష్ చేసింది. ఫ్రెండ్స్, ఇది ఫాస్టెస్ట్ ఎవర్ 200+ రన్ చేసిన T20 హిస్టరీ. న్యూజిలాండ్ సైడ్ ని చూస్తే ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. బ్యాటింగ్ ఫస్ట్ ట్రై చేశారు, బౌలింగ్ ఫస్ట్ ట్రై చేశారు, రిజల్ట్ మాత్రం ఒక్కటే. బ్లాక్ క్యాప్స్ కి ఇప్పుడు కావాల్సింది టాప్ ఆర్డర్ నుంచి ఒక బిగ్ నాక్, అలానే బౌలర్స్ నుంచి ఎర్లీ వికెట్. లేదు అంటే గువాహటిలో కూడా స్టోరీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇక పిచ్ విషయానికి వస్తే బర్సాపారా స్టేడియం పిచ్ చాలా ఫ్లాట్ గా ఉంటుంది. లాస్ట్ టైం ఆస్ట్రేలియా 223 చేస్ చేసింది ఇండియా మీద. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, డ్యూ ఫ్యాక్టర్ నైట్ హెవీలో ఉంటుంది. చేంజ్ ఆఫ్ పేస్ బౌలర్స్ కొంచెం ఎఫెక్టివ్ అవుతారు, కానీ ఓవరాల్ గా ఇది బ్యాట్స్మెన్ ప్యారడైజ్. సండే కూడా 200+ స్కోర్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ప్రోబబుల్ ఎక్స్ ఫ్యాక్టర్స్ వచ్చేసి టీమిండియా సైడ్ లో అభిషేక్ శర్మ. లాస్ట్ మ్యాచ్ డక్ అవుట్ అయినా ఈసారి మాత్రం డేంజరస్. సూర్యకుమార్ యాదవ్ ప్రెజర్ లో కూడా కామ్ ఆడే కెప్టెన్. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్ లో గేమ్ చేంజర్. ఇక న్యూజిలాండ్ సైడ్ లో రచిన్ రవీంద్ర క్విక్ స్టార్ట్ ఎబిలిటీ. మ్యాట్ హెన్రీ ఎర్లీ వికెట్స్ తీసే బౌలర్. ఇక ఫైనల్ ప్రిడిక్షన్ వచ్చేసి కరెంట్ ఫామ్, కాన్ఫిడెన్స్, బ్యాటింగ్ డెప్త్ అన్ని కన్సిడర్ చేస్తే ఇండియానే క్లియర్లీ ఫేవరెట్స్. న్యూజిలాండ్ మిరాకిల్ పర్ఫామ్ చేస్తే తప్ప సిరీస్ లో లాస్ట్ మ్యాచ్ కూడా ఇండియా సైడ్ కే వెళ్లడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. మీరు చెప్పండి, ఇండియా 3-0 చేస్తుందా లేదా న్యూజిలాండ్ కంబ్యాక్ చేస్తారా? కామెంట్ సెక్షన్ లో మీ ప్రిడిక్షన్ డ్రాప్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.